అయితే మరి మొన్న రీసెంట్‌గా ఎళ్లి రజనీకాంత్ గారిని కలిసి ఇది చూపించారు గదా! అవును. మీర ఏంటి ఆయన ఆయన రియాక్షన్ ఏంటి దానికి? హి వాస్ వెరీ హ్యాపీ అండి. చాలా ఆయనది కూడా అదే కంప్లెయింట్, "నువ్వెందుకు సినిమాలు చేయట్లేదని." హ్మ్. అండ్ ఫైనల్‌గా ఇది చూసిన తర్వాత, "గుడ్ చాయిస్. నువ్వు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆగావో 3 ఇయర్స్. హ్మ్. ఆల్ ది వెరీ బెస్ట్" అని చెప్పేసి, ఆయన స్టైల్‌లో ఆయన పీకాల్సిన క్లాస్ అంతా పీకేసి నాకు. సో, ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. నా లైఫ్‌లో యెస్. ఆయనతో అంత దగ్గరగా ఉండడం అనేది అదృష్టం అనమాట. హ్మ్. హ్మ్. ఆహ్, ఇప్ అంకుల్స్‌లోకెల్లా వెరీ నైస్ అంకుల్. వెరీ మెచ్యూర్డ్ అంకుల్. హ్మ్. అండ్ అర్థం చేసుకుంటాడు. ఆయనకు ఓపిక ఎక్కువ. హ్మ్. ఒక మనిషి ఏదైనా అయినప్పుడు ఓపిక ఉండాలి 2 పక్కల. హ్మ్. యూజువల్‌గా ఏంటి ఒక పక్క వినేసి డెసిషన్ తీసుకుంటారు. తీసుకుంటారు. అవును. కాకుండా 2 పక్కల ఆ ఓపిక. హ్మ్. నేను అంటాను, ఎప్పుడైనా ఒక గొడవల్లో గాని, ఒకరి పంచాయతీలకు దూరేటప్పుడు హ్మ్. 2 పక్కల మాట్లాడే పనైతే 2 పక్కల వినే ఓపికుంటే రండి. హ్మ్. ఒక పని ఒకవైపు వినేయంటే యెస్. ఫస్ట్ నీ నీ కొంపలోకెళ్ళి అది జూసుకో. హ్మ్. అక్కడ జూసుకో నువ్వెళ్ళి. హ్మ్. అంతేగాని ఇంకోరి దాంట్లోకొచ్చేటప్పుడు బీ ప్రిపేర్డ్ టు యూ నో టేక్. ఇద్దరు హ్మ్. ఏం చెప్తున్నారనేది విని నువ్వేదో వినేస్తా. చెప్పగలవు. పెద్ద ఊరికే మనిషి అంటే నువ్వు అదే గదా! చాలా సగం మంది పబ్లిసిటీ కోసం జేస్తారన్నమాట. వచ్చేసి హ్మ్. "నువ్వున్నావు అది, నా బిడ్డవి, నా ప్రాణం. హేయ్! హేయ్! మచ్చా! డేయ్! హేయ్!" అదే ఇన్నర్ వాయిస్ హాయ్! మనకి హాయ్! బయటికెళ్ళలేం గాబట్టి ఆ! ఆ టైంలో. ఏదైనా అవసరం చెప్పండి. ఏదైనా ప్రాబ్లమ్ అయిన మరుక్షణం జంప్ అందరూ. ఆ! బిడ్డ నా కొడుకువి అన్న గ్యాంగ్ అంతా ఎస్కేప్. హ్మ్. అదే అంటున్నాను. లైఫ్ ఇస్ యాస్ సచ్ ఎంత బ్యూటిఫుల్‌గా ప్రిపేర్ చేసిందంటే జీవితం. యెస్. యెస్. ఐయామ్ రియల్లీ ఎంబరేజింగ్ హౌ లైఫ్ హాస్ టాట్ మీ లెసన్స్, హౌ ఇట్స్ టీచింగ్ మీ అండ్ స్టిల్ టీచింగ్ మీ ఇన్ ఫ్యూచర్ కూడా నేర్పిస్తూనే ఉంటుంది. యెస్. యెస్. మనం జస్ట్ చూసి ఏం నేర్పిస్తుందని తెలుసుకోవాలి అంతే. అర్థం హుహు. చేసుకోవాలి. యెస్. ఇప్పుడు మీరు జెప్పిన వాయిస్‌లు ఈ మధ్య కాలంలో చాలా మందికి మైండ్ వాయిస్‌లు అయ్యుంటాయి గదా మీకు? చాలా మంది చాలా. అరేయ్! ఏం చెప్తున్నావు చేస్తావా? ఏయ్! ఏమైపోయార్రా వాళ్ళు? ఆయన అంకుల్ ఎక్కడ అంత ప్రేమించేటోడు. ఆంటీ ఎక్కడ అంత ప్రేమించేది. ఏమైపోయార్రా వాళ్ళంతా? ఆ! చూ టాటా